ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించింది బిగ్ టీవీ. ఈ క్యాంపులకు విశేష స్పందన లభించింది. అందులో భాగంగా బాన్సువాడకు దగ్గరలోని మారుమూల గిరిజన గ్రామంలో ఒక వైద్య శిబిరం నిర్వహించింది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సుమారు 45 లక్షల విలువైన మొబైల్ ఐ క్లినిక్ వాహనం ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 100 మందికి ఉచిత కంటి పరీక్షలు చేసుకోగలిగారు. వైద్యం కోసం సుమారు 3 గంటలు ప్రయాణించాల్సిన ఈ గ్రామ ప్రజలకు బిగ్ టీవీ లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంపు ద్వారా ఎందరో సామాన్యులకు నాణ్యమైన ఉచిత వైద్య సదుపాయం కలిగింది. ఈ క్యాంపు తమకెంతో ఉపయోగపడిందని బిగ్ టీవీకి ధన్యవాదాలు చెబుతున్నారు స్థానికులు. అక్కడి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకు సంబంధించి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బాన్స్వాడ ఏదైతే ఆంకోల్ క్యాంపు సంబంధించి సంగం గ్రామంలో మారుమూల గ్రామంలో ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో మనం ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. మెడికల్ క్యాంపు సంబంధించి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఈ మెడికల్ క్యాంపు బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుకి సుమారు 40 నుంచి 45 లక్షలకు పైగా విలువ గల ఒక పెద్ద ఎక్విప్మెంట్తో కూడిన ఐకి సంబంధించి ఏదైతే కంటి పరీక్షలకు సంబంధించి ఈ వాహనం ఉంటుంది. ఈ వాహనాన్ని ఇక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా బోధనకి సంబంధించిన ఈ ఇది ఐ క్లినిక్ సంబంధించి మొబైల్ ఐ క్లినిక్ అంటారు దీనికి సంబంధించి పూర్తి ఎక్విప్మెంట్తో కూడిన ఈ వాహనం ఉంటుంది. ఈ వాహనాన్ని మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ ఏదైతుందో ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన మెడికల్ క్యాంప్ ఎట్లా ఉంది, దానికి సంబంధించి ఒకసారి వైద్యులతో మాట్లాడించే ప్రయత్నం. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ క్యాంపులు ఇవి. ఒకసారి చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ క్యాంపులు ఇలాంటి ఎక్విప్మెంట్ ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చింది ఇట్లా చూస్తారు. ఇలాంటి ఎక్విప్మెంట్ మన జిల్లాలో ఎక్కడా లేదు. మొదటిసారిగా లయన్స్ క్లబ్ తరఫు నుంచి ఇది ఇక్కడ చేయడం జరుగుతుంది. మొదటి తరఫున లయన్స్ క్లబ్ నుంచి ఉంది. ఇది ఇలాంటి వెహికల్ మన స్టేట్లో ఎక్కడా లేదు. అండ్ ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది కాబట్టి చాలా బాగుంది. అండ్ పేషెంట్లు చాలామంది వస్తున్నారు. అందరికీ చాలా బాగా నచ్చింది ఇది. అండ్ అందరికీ కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతుంది. ఏమేమి చూపెట్టుకుంది సార్ చెకప్కి ఇప్పటివరకు వచ్చి ఎంతమంది వచ్చినారు, ఇంతమంది ముఖ్యంగా ఏ సమస్యలు ఎక్కువ వచ్చినాయి? ఇక్కడ ఇప్పటికీ 60 కన్నా ఎక్కువ మంది వచ్చారు. అందరికీ ఎక్కువ మోతిబిందులు ఉన్నాయి. కంట్లో మోతిబిందులు ఎక్కువ ఉన్నాయి, శుక్లాలు ఉన్నాయి. అండ్ మోసము కూడా ఉంది, దాన్ని టెరిజియం అంటారు. ఆ రెండు మోతిబిందు ఉన్న వాళ్ళకి ఫ్రీగా సర్జరీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫ్రీగా తీసుకొని వెళ్ళి ఆపరేషన్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వచ్చి తీసుకొని వెళ్ళి రేపు సర్జరీ చేయించుకొని ఎల్లుండి వాళ్ళకి మళ్ళీ డ్రాప్ చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అన్నీ ఫ్రీ ఉచితంగా ఉంటాయి. తినడం కానీ, ఎక్కడ ఉండడం, హాస్పిటల్లో ఉండడం కానీ అన్నీ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో వాళ్ళు జస్ట్ రావాలి, వచ్చి ఆపరేషన్ చేసుకొని రావాల్సి ఉంటుంది అంతే. ఇది మొత్తంగా ఇప్పటికే బోధనకి సంబంధించి బోధనలో కూడా అలాగే బాన్స్వాడలో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇప్పటివరకు మనం చాలా నిర్వహించాం. బిగ్ టీవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ క్యాంపులకు సంబంధించి నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపుకి ఇప్పటివరకే గిరిజనులు సుమారు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతం అంతా కూడా రైతులు ఉంటారు. రైతులు పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంపులో పాల్గొంటున్నారు. ఒకసారి ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి వెహికల్తో పాటు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంపుకు సంబంధించి ఒకసారి మాట్లాడించబడుతుంది. ఎట్లా చూస్తారన్నా, ఇంతకుముందు గతంలో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించాం, బోధనలు నిర్వహించాం, బాన్సాలు నిర్వహించాం. ఈ అత్యున్నతమైన వెహికల్ ఇట్లా చూస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఎంచుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మేము పరీక్షలు చేసినటువంటి దాంట్లో అయితే ఎక్కువ మందికి మోతిబిందు ఉన్నది. కాబట్టి వారికి ఈ ఉచిత క్యాంప్ ఏదైతే ఉందో వాళ్ళకి సహాయం పడుతుంది. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే మోటివేషన్ చేస్తున్నాం వాళ్ళకు కూడా, అమ్మ మీరు కూడా తప్పకుండా ఈ మోతిబిందు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మా లయన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ బిగ్ టీ వారు ఇంతకుముందు కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. కాబట్టి మంచి కార్యక్రమం ఇది. మేము కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క మోతిబిందు క్యాంప్ నిర్వహించి పలు ఊర్లలో కూడా చేసి వారికి కూడా ఈ ఉచిత సేవలు అనేటివి నిర్వహిస్తున్నాం. అయితే ఇదేంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో కానీ సృష్టిలో కానీ ఈ కళ్ళు ఉంటేనే ప్రపంచం మొత్తం చూడగలుగుతాము. కాబట్టి అటువంటి యొక్క దీన్ని మేము ప్రతి దగ్గర కూడా చేసి వాళ్ళకి చూపించి ఈ పేదవారైనటువంటి వారికి తప్పకుండా వారికి మోతిబిందును తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి భోజన ఏర్పాటు కూడా మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మా లయన్స్ ద్వారా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ బిగ్ టీ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు? గతంలో చాలా ఛానల్స్ చూడొచ్చు, న్యూస్ పరంగా పరిగెడుతూ ఉంటాయి, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు.
నేను డాక్టర్ రాకేష్ని, డెంటిస్ట్ అండి. ఈ రెగ్యులర్గా నేను బిగ్ టీవీ తరపున చాలా క్యాంప్స్ కండక్ట్ చేయడం, దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఈ కార్పొరేట్ యుగంలో రెగ్యులర్గా వాళ్ళ సొంత లాభం కోసమే కాకుండా చాలా మటుకు ఈ బిగ్ టీవీ ఏంటంటే రెగ్యులర్గా సమాజంలో ఎంతో కొంత వాళ్ళ సైడ్ నుంచి కూడా అవేర్నెస్ కల్పించి ఆరోగ్యపరంగా ఇంకా సమాజంలో ఏదైనా చేంజ్ తీసుకురావాలనే వాళ్ళ ఆశయంతో రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పటివరకు బిచ్కుందాలో, అదేవిధంగా బాన్స్వాడలో రిపోర్టర్ గారు సునీల్ గారు రెగ్యులర్గా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ దాంతోపాటు డెంటల్ చెకప్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నార్మల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా చేయగలుగుతాడు. దాంట్లో భాగంగా డెంటల్ చెకప్ అనేది, ఓరల్ నోటి పరిశుభ్రత అనేది చాలా అత్యావశ్యకం. ఎందుకు అంటే చాలా బ్యాక్టీరియాస్ మన నోట్లోనే ఉంటాయి. దేనికైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారంగా తీసుకోవాలి అని అంటే నోటి ద్వారానే అది సాధ్యమవుతుంది. సో అటువంటి నోరే పరిశుభ్రంగా లేకపోతే నోట్లో ఉండే చాలా బ్యాక్టీరియా మిగతా శరీర భాగాలను చేరి అది మిగతా శరీర భాగాలని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కంపల్సరీగా నోటి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా అనమాట. అంటే గిరిజన ప్రాంతం, వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలియదు. దాంట్లో భాగంగానే ఈ క్యాంపు ద్వారా వాళ్ళకి రెగ్యులర్గా చెకప్ చేసి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇచ్చేసి సొల్యూషన్స్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటే మెడిసిన్ ఇవ్వడం, ఇంకా ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే టెస్ట్లకు పంపించేసి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇటువంటి క్యాంప్ కండక్ట్ చేసి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ఫ్యూచర్లో చాలా చేయాలని, వాళ్ళకి ఆ భగవంతుడి సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఏదైతే చూడొచ్చు ఒకసారి గిరిజన ప్రాంతం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సంస్కృతి. समोर देख रहे थे, दांत भी देख रहे थे, तो देख रहे थे आँख की कड़ायन भी ले जा रहे थे जी, हाँ फिर भी काट रहे थे. अबेर घड़ी धन्यवाद. వాళ్ళ అంటే గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం నిజంగా కూడా వాళ్ళందరినీ సంతోషపరుస్తుంది. నిజంగా కూడా వాళ్ళంతా అభినందనలు తెలుపుతున్నారు. గిరిజన ప్రాంతంలో చివరిగా ఉన్న గిరిజన ప్రాంతం సుమారు 300 నుంచి 400 ఇక్కడ ఇండ్లు ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించలేదు. కానీ ఇలాంటి మెగా మెడికల్ క్యాంపు జనరల్ ఫిజిషియన్స్ అలాగే దంత వైద్యులు ఐ చెకప్ సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏకైక వాహనం ఈ ఐకి సంబంధించిన కంటి పరీక్షలకు సంబంధించిన ఈ మొబైల్ క్లినిక్. దీనికి ఇక్కడ ఈ గ్రామానికి రావడం, ఇక్కడ క్లినిక్ చేయడం, అలాగే క్లినిక్ సంబంధించిన వాళ్ళు మోతబిందు లాంటి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వీళ్ళకి ట్రీట్మెంట్తో పాటు వీళ్ళకి ఈరోజు సుమారు 50 మందికి పైగా ఆపరేషన్ చేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి. నిజంగా కూడా వీళ్ళంతా కూడా బిగ్ టీవీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.